ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి రెండవ శతాబ్ది అంటే 200 సంవత్సరాల పుట్టినరోజు వేడుకలు. 200 సంవత్సరాల క్రితం మహానుభావుడు, సంఘ సంస్కర్త, కుల నిర్మూలన కోసం పోరాటం చేసినటువంటి యోధుడు. చదువు ఉంటేనే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉన్నటువంటి కుటుంబం కానీ వ్యవస్థ కానీ పురోగతి సాధిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని నమ్మి విద్య కోసం అహర్నిశలు శ్రమించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200 సంవత్సరాల జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది, అత్యంత ఘనంగా జరుగుతూ ఉంది. భారతదేశంలో మొత్తం జనాభాలో బీసీలు సగం. అలాంటి బీసీ సమాజానికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. దరిద్రం ఏంటంటే మనం ఆ మాట అనకూడదు. స్వాతంత్రానికి పూర్వం పెద్దలు అంబేద్కర్ గారు కానీ, జగజ్జీవన్ రావు గారు కానీ, జ్యోతిరావు పూలే కానీ, మిగతా అనేకమైనటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళు సమాజ హితం కోసమే అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే గారు మొదటి వరుసలో ఉంటారు. 1827వ సంవత్సరంలో పుట్టినటువంటి వ్యక్తి దాదాపు 1890 వరకు జీవించిన, అంటే 63 సంవత్సరాలు 64 సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా జీవించినప్పటికీ కూడా సమాజంలో రుగ్మతల మీద, సమాజంలో అంటరానితనం మీద, కుల నిర్మూలన కోసం, ముఖ్యంగా విద్య కోసం, మహిళల్లో కూడా విద్య ఉండాలని మహిళా విద్య కోసం పాటుపడ్డటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఇందాక నేను చెప్పినట్టుగానే అనేకమైనటువంటి ఉండవచ్చు, పోవచ్చు. రాజ్యాలు ఉండొచ్చు, రాజ్యాలు పోవచ్చు. ఆస్తులు రావచ్చు, ఆస్తులు పోవచ్చు. పదవులు రావచ్చు, పదవులు పోవచ్చు. కానీ జ్ఞానం అనేది కనుక వస్తే వాడు చనిపోయేంత వరకు కూడా అతని నుంచి ఎవరు వేరు చేయలేరని నమ్మినటువంటి వ్యక్తి. ఈ జ్ఞానంతో కుటుంబం కానీ, సంస్థ కానీ, వ్యవస్థ కానీ, సమాజం కానీ పురోగతి సాధించిందని నమ్మినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చదువు మీద దృష్టి పెట్టి బడుగు బలహీన వర్గాలు, అంటరాని కులాలు, ఆ రోజుల్లో అంటరాని కులాల కోసం విద్య వ్యాప్తి చేయాలని చెప్పేసి తపనబడ్డటువంటి వ్యక్తి. అనేకమైనటువంటి ఆటంకాలు ఎదుర్కొని విద్యను వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు.